sitting MLAs, the MLCs and MLAs are permitted up to their respective legislature party offices only. వాళ్ళ లెజిస్లేచర్ ఆఫీస్ దగ్గరికి రావాలి తప్ప ఇంకా ఎక్కడికి కూడా స్పీకర్ ఆఫీస్కో లేకపోతే సెక్రటరీ ఆఫీస్కో రావద్దు అని చెప్పని అంటాడు. సిక్స్త్ ఏంటంటే ద మెంబర్స్ అండ్ దేర్ అడ్వకేట్స్, మెంబర్స్ అంటే పిటిషనర్స్ అండ్ రెస్పాండెంట్స్, అండ్ దేర్ అడ్వకేట్స్ అపియరింగ్ బిఫోర్ ది హానరబుల్ ట్రిబ్యునల్ under 10th schedule of the Constitution of India are requested not to carry mobile phones into the court hall, and anyone found indulging in recording of the proceedings, taking photos and videos with their phones, the gadgets will be confiscated and the concerned advocates will not be allowed to appear in the proceedings. అంటే అడ్వకేట్లు కానీ పిటిషనర్స్ కానీ ఫోన్లు పట్టుకపోకూడదు లోపలికి, ఫోన్లు ఒకవేళ పట్టుకుపోయినట్టయితే కాన్ఫిస్కేట్ చేస్తాం, రికార్డ్ చేసినా ఫోటోలు తీసినా కానీ కాన్ఫిస్కేట్ చేస్తామని చెప్పని నరసింహాచార్యులు గారు సెక్రటరీ టు స్టేట్ లెజిస్లేచర్ తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళకి కాపీ పంపినారు. ఇది పూర్తిగా కూడా ఒక నియంతృత్వ ధోరణితో అరాచకమైనటువంటి ఒక మనస్తత్వంతో రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇవాళ ఈ లెటర్ రాసినట్టుగా భావించవలసి వస్తుంది. మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు కూడా, anybody who believes in democracy, anybody who believes in constitution, anybody who understands that there must be a transparency in the execution of the justice, న్యాయాన్ని ఇచ్చేటువంటి యొక్క ప్రొసీడింగ్స్లలో తప్పనిసరిగా పారదర్శకత ఉండాలా అని రాజ్యాంగ నిబంధనలపైన నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి యొక్క నోటీసులు ఇవ్వరు. గతంలో కూడా ఇట్లా చేసినారు. సమ్వేర్ ఐ థింక్ ఇట్ మిస్డ్ అవుట్ ఆఫ్ మై సైట్. అండ్ ఇప్పుడు చూస్తే బాధ కలిగించే అంశం ఏంటంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మొబైల్ లోపలికి పట్టుకొని పోవచ్చు మీరు, ఎక్సెప్టింగ్ ఒక పిటిషనర్స్ కానీ రెస్పాండెంట్స్ కానీ అడ్వకేట్లు కానీ మొబైల్ లోపల తీసుకుపోవచ్చు. లైవ్ టెలికాస్ట్, కాన్స్టిట్యూషనల్ బెంచ్ 5 బెంచ్లు అడ్వకేట్ జడ్జిలు కూర్చునేటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూడా మొత్తం లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఆల్ హైకోర్ట్స్ లైవ్ టెలికాస్ట్, ఆల్ లీగల్ ట్రిబ్యునల్స్ లైవ్ టెలికాస్ట్. ఇక్కడ కూర్చొని మనము చెన్నైలో ఉన్నటువంటి ఒక ఎన్సిఎల్టీకి మనము వాళ్లకు మనం అడ్వకేట్లు ఇక్కడి నుంచి ఆర్గ్యూ చేయొచ్చు. అంటే దాంతోపాటుగా ఏ అడ్వకేట్ అయినా వాచ్ చేయొచ్చు. ఇప్పుడు మనం కూడా సుప్రీంకోర్టు యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనం కనుక కొట్టి చూసినట్టయితే మొత్తం ప్రతి కోర్టులో జరిగేటువంటి ఒక ప్రొసీడింగ్ అంతా కూడా మనం చూసేటువంటి ఒక వెసులుబాటు కల్పిస్తుంది. ఎందుకు? న్యాయం ఇవ్వడమే కాదు, న్యాయం పారదర్శకతగా ఇవ్వాలా, ప్రజలకు అర్థమయ్యేటువంటి ఒక రీతిలో న్యాయం చెప్పాలా అన్నటువంటి ఒక ధర్మసూత్రాలతో అన్ని కోర్టుల్లో అన్ని ట్రిబ్యునళ్లలో ఒక లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా చూసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అందుకే మనం పోతే వెనుక గ్యాలరీ ఉంటుంది హైకోర్టులో, పోయి కూర్చోవచ్చు. అక్కడ మనం అడ్వకేట్ వేసి నల్లకోట వేసుకుంటే ఎవడైనా సరే ముందు కూర్చోవచ్చు. మరి ఏం సీక్రెట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి స్పీకర్ గారి ముందు?